కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని ఒక మహాకవి అన్నట్లు కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష, అంకిత భావం, అలుపెరుగని కార్యదక్షత, దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే సామాన్యుడు కూడా సామ్రాజ్యాన్ని స్థాపించగలడు అన్న మాటలను నిజం చేసిన మహనీయురాలు, మహామనీషి, మృదుమంజుల భాషిడి శ్రీమతి ఆరిమండ శివకుమారి గారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం కొల్లిపర గ్రామంలో 1960 డిసెంబర్ 13వ తేదీన గుత్తేదారైన రెడ్డి వెంకటేశ్వర రెడ్డి సుగుణమ్మలకు ప్రథమ సంతానముగా జన్మించారు. చిన్నప్పటి నుండి ఆదర్శ భావాలు కలిగిన వీరు తండ్రి వద్ద నుండి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. జీవన పోరాటంలో జీవన మార్గాన్ని వెతుక్కుంటూ కొల్లిపర నుండి కూకట్పల్లి చేరారు. విద్య యొక్క గొప్పతనాన్ని గుర్తించిన వీరు విలువలతో కూడిన విద్యను నేటి తరానికి అందించాలనే సదుద్దేశంతో 1993వ సంవత్సరంలో 24 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులతో న్యూ ఎరా పబ్లిక్ స్కూల్ అనే పేరుతో కిండర్ గార్డెన్ పాఠశాలను స్థాపించారు. తన సోదరుడు గోపాల్ రెడ్డి గారు, తన సోదరి పద్మ గారు, భర్త సాంబిరెడ్డి గారు, కుమారుడు వేణుగోపాల్ రెడ్డి గారు, కుమార్తె మృదుల గార్ల సహాయ సహకారాలతో అనతి కాలంలోనే న్యూ ఎరా పబ్లిక్ స్కూల్ కాస్త న్యూ ఎరా హై స్కూల్ గా రూపాంతరం చెంది అనతి కాలంలోనే ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలకు పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది. వీరి ఆధ్వర్యంలో 24 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల 5 సంవత్సరాలలో 300 మంది విద్యార్థులతో కొత్త భవనాన్ని నిర్మించుకుంది. ఇక 2016 సంవత్సరం నాటికి ఈ సంఖ్య దాదాపుగా 1200 మందికి చేరడం అనేది శివకుమారి గారి పాలనా దక్షతకు మచ్చుతునకని చెప్పవచ్చు. విజయ పథంలో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో దూరదృష్టి, దివ్యదృష్టి కల వీరు తన ఆత్మజుడైన వేణుగోపాల్ రెడ్డి గారికి 2016 ఫిబ్రవరి 10వ తేదీన న్యూ ఎరా పగ్గాలను అందించారు. శివకుమారి గారి పర్యవేక్షణలో వేణుగోపాల్ రెడ్డి గారు చక్కటి పరిపాలనా దక్షత కలిగిన నాయకునిగా పేరు తెచ్చుకుని అందరి మనసులను గెలుచుకున్నారు. 2022వ సంవత్సరంలో ఐఐటికు ప్రాధాన్యతనిస్తూ మాధవరంలో ఒలింపియాడ్ బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగింది. 6 నుండి 10వ తరగతి వరకు ఒక సెక్షన్ తో ప్రారంభమై నేడు ఒక్కో తరగతిలో 3 సెక్షన్లకు విద్యార్థుల సంఖ్య పెరగడం అనేది తల్లిదండ్రులు న్యూ ఎరా మీద పెట్టుకున్న నమ్మకం ఎంత బలమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. న్యూ ఎరా అనే మహావృక్షాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపచేయడమే ధ్యేయంగా పెట్టుకున్న వేణుగోపాల్ రెడ్డి గారు 2019వ సంవత్సరంలో నిజాంపేటలో అక్షరాన్ న్యూ ఎరా అనే పేరుతో నూతన శాఖను ప్రారంభించారు. ఈ శాఖ అనతి కాలంలోనే తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు స్వాగతం పలుకుతూ నాణ్యమైన విద్యను ఇతర ప్రాంతాల విద్యార్థులకు కూడా అందించాలనే సత్సంకల్పంతో 2022వ సంవత్సరంలో గాజుల రామారంలో న్యూ ఎరా లీడ్ స్కూల్ ను నెలకొల్పారు. ప్రారంభించిన సంవత్సరంలోనే 300 మంది విద్యార్థుల చేరికతో ప్రభంజనం సృష్టించిన ఈ శాఖ నేడు 1400 మంది విద్యా కుసుమాలకు క్రమశిక్షణతో కూడిన విలువైన విద్యను అందిస్తోంది. వినూత్నమైన ఆలోచనలతో నిరంతరం కొత్తగా ఆలోచించే న్యూ ఎరా డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు కేవలం తెలంగాణ రాష్ట్రానికే న్యూ ఎరా పరిమితం కాకూడదనే సదుద్దేశంతో తన ప్రాణమిత్రుడైన జ్యోతుల నవీన్ గారి ఇలాకాలో ఒక పాఠశాలను పెట్టాలనే కోరికతో 2024వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో న్యూ ఎరా ద వరల్డ్ స్కూల్ అనే ఒక కొత్త శాఖను ఆరంభించడం జరిగింది. ఆ శాఖ కూడా చక్కటి ఫలితాలతో విజయ పథంలో ముందుకు దూసుకుపోవడంతో వచ్చే సంవత్సరం 3 ఎకరాలలో ఈ పాఠశాలను విస్తరింప చేయడానికి సంకల్పించారు. న్యూ ఎరా నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి కారకులైన వారు ఈ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులే అని నిరంతరం నమ్మే వేణుగోపాల్ రెడ్డి గారు వారి రుణం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించి దానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. న్యూ ఎరా పాఠశాలలో విద్యను పూర్తి చేసుకుని ఉన్నత విద్య కోసం కళాశాలలో చేరడానికి వెళ్లే విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో 2024వ సంవత్సరంలో తన కలల ప్రాజెక్ట్ అయిన న్యూ ఎరా ఐఐటి జేఈఈ అకాడమీని ప్రారంభించారు. ఈ అకాడమీకి తన కుమారుడు జవహర్ వంశీరెడ్డి గారిని డైరెక్టర్ గా నియమించడం జరిగింది. వారి పర్యవేక్షణలో స్థాపించిన మొదటి సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్ లో చేరిన 83 మంది విద్యార్థులలో స్టేట్ ఫస్ట్ 1, స్టేట్ సెకండ్ 2, స్టేట్ థర్డ్ 7 ర్యాంకులను సాధించడం అనేది
న్యూ ఎరా సాధించిన మరొక ఘన విజయం అని చెప్పవచ్చు. ఇక ఈ 2026వ సంవత్సరంలో పటాన్ చెరువు ముత్తంగిలో ప్రారంభమైన న్యూ ఎరా ద ఫ్యూచర్ స్కూల్ ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించి రాబోయే కొత్త తరానికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంది. న్యూ ఎరా అకాడమిక్ డైరెక్టర్ గారైన శ్రీమతి అపర్ణ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు చేపట్టిన అన్ని ప్రాజెక్టులలో నిరంతరం వెన్నంటే ఉంటూ చక్కటి సలహాలు ఇస్తూ న్యూ ఎరా అభివృద్ధి బాటలో పయనించడానికి తోడ్పడుతుంటారు. ఇక 2027వ సంవత్సరంలో బాచుపల్లిలో న్యూ ఎరా CBSE సిలబస్ తో కొత్త బ్రాంచ్ కు శ్రీకారం చుట్టబోతుంది. ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ తన శాఖలను విశాలంగా విస్తరింపచేసుకుంటూ పోతుండడం అనేది నిజంగా న్యూ ఎరా విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, చదువుకుంటున్న విద్యార్థులకు అందరికీ ఎంతో గర్వకారణం. ఆరోగ్యవంతమైన ఆలోచనలతో కూడిన విద్యార్థులను సమాజానికి అందిస్తూ 24 మంది విద్యార్థులతో ప్రారంభమైన న్యూ ఎరా పాఠశాల నేడు 6,000 మంది విద్యార్థులతో విజయపథం వైపు దూసుకుపోతోంది. నిరంతరం ఉత్తములైన భావి భారత పౌరులను తయారు చేయుటలో తన వంతు పాత్ర పోషిస్తున్న న్యూ ఎరా విద్యా సంస్థ యొక్క కీర్తి ప్రతిష్టలు దిగంతాల వరకు వ్యాపించాలని, ప్రారంభించిన ప్రతి చోట విజయ బావుటా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా మనందరం ఆకాంక్షిద్దాం. న్యూ ఎరా యాజమాన్యం ఈ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములైన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్సుమాంజలు అందజేస్తోంది. ఇట్లు న్యూ ఎరా చైర్మన్ ఏ వేణుగోపాల్ రెడ్డి గారు.